తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత పతాక స్థాయికి చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో గ్రే హౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపట్టాయి. గాలింపు చర్యలు జరుగుతుండగానే మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో 6 మావోయిస్టులు మృతి చెందగా 3 పోలీసులకు గాయాలైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతి చెందిన మావోయిస్టులలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల దంతేవాడ జిల్లాలో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో సంఘటన జరగడం సంచలనంగా మారింది.